టు ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ 2400 ప్లస్ పవర్డ్ బై కేపీఆర్ సన్షైన్ డిటర్జెంట్ బార్. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నలుగురు పార్టిసిపెంట్స్ తో బోలెడంత ఎంటర్టైన్మెంట్ తో క్వశ్చన్స్ తో ఆటలతో పాటలతో సిద్ధంగా ఉంది స్టార్ మహిళ. మరి ఈ రోజు వచ్చిన వాళ్ళు ఎవరు? ఏమిటి పేర్లు? ఏం కొంచెం కొంచెం పేర్లు తీసుకొచ్చారా మీరు? మిగిలినవన్నీ ఇంట్లో లాకర్ లో పెట్టుకొని వచ్చారా? లేదు, బ్యాంక్ లో పెట్టాను నేనైతే. బ్యాంక్ లో పెట్టావా? ఎందుకు? అవి పిల్లల్ని పెడుతున్నా తర్వాత ఇస్తుందా? సస్పెన్స్ అన్నమాట, ఇప్పుడు రివీల్ చేయం. నీ పేరేంటి? జియా? ఎస్. జీ అంటే ఏదైనా అనుకోవచ్చు మీరు. జీ అంటే తెలుగులో అనుకోవాలా, హిందీలో అనుకోవాలా, ఇంగ్లీష్ లో అనుకోవాలా? ఏదైనా అనుకో అక్క, కానీ మంచిగా అనుకో. మంచిగా అనుకోనా? జీ అంటే జీవనం. జీ కదా, అది నీది జీ. జీ జీ అంటే జీ. ఇంతకీ జీ అంటే ఏంటో నువ్వు చెప్పు. ఎక్కడి నుంచి వచ్చావో చెప్పు, వివరాలు చెప్పు. నా పేరు జీ, అంతే. నేను హైదరాబాద్ నుంచి ఓ వచ్చాను. ఏ జీ ఓ జీ లో జీ लो जी सुनो जी कहता हूँ मैं जो वो तुम भी करो जी. 1 2 का 4 4 2 का 1 my name is लखन. మై నేమ్ ఇస్ జీ. 2G 3G 4G అను 8G. 8G ఆల్మోస్ట్ కవరేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎస్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు జీజీ? హైదరాబాద్ నుంచి వచ్చాను. లాస్ట్ ఇయర్ ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలో. లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన ఎంబీఏ గురించి ఎందుకు ఈ ఇయర్ ఏం చేస్తున్నావో చెప్పు. ఈ ఇయర్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నావా? ఓకే జీ, ఉంటా జీ. ఓకే. ఏ సునో జీ, నీ పేరేంటి జీ? నేను ఎన్. నువ్వు ఎన్. ఎన్ ఫర్ ఎన్కౌంటర్. ఎన్కౌంటర్ అంటాం కానీ రాసేటప్పుడు ఈ పెడతారు ఎందుకు? ఈ ఇంగ్లీష్ భాష భలే తమాషా. ఓకే, ఎన్ ఫర్ చెప్పను. మీరు చెప్పింది ఖాయం చేసేనా? వద్దు. పాయింట్లు ఎన్కౌంటర్ చేసే వీళ్ళవి. ఓకే ఓకే. ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్ నుంచి వచ్చాను. ఏం చేస్తూ ఉంటావు? నేను జాబ్ చేస్తున్నాను. ఏం జాబ్? ఏం జాబ్ అంటే అది మ్యాపింగ్. మ్యాపింగ్. గూగుల్ కి థర్డ్ పార్టీ. ఓ, అంటే ఇప్పుడు మనము కారులో వెళ్ళేటప్పుడు మీరు మనం ఎక్కడికి వెళ్తుంటారు వెళ్ళాలి కదా, అనేది roads గల్లీలు గల్లీలు అవన్నీ మొత్తం. అవును, అది ఓన్లీ ఎందుకు ఇంగ్లీష్ లో చెప్తుంది, తెలుగులో చెప్పే సాఫ్ట్వేర్ కనిపెట్టలేదా ఇంకా? ముందు కనిపెడతాం. మీరు చెప్పారుగా, ఇంప్లిమెంట్ చేస్తాం. ఓ, నావిగేషన్ లో తెలుగు కూడా ఉందంట, నాకు తెలియదు. నాకు కూడా తెలియదు. ఎందుకంటే నాకు నావిగేషన్ కన్నా ఆ పక్కన పాండబ్బ వాడినో ఎవరినైనా అడిగితే చాలా సేఫ్ గా అనిపిస్తూ ఉంటుంది, అందుకని. ఓకే, పి. నా పేరు పి. పి ఫార్ మీరే చెప్పాలి. పిచ్చి. ప్రేమ పిచ్చి. ఓకే, పిచ్చి ప్రేమ. ఏదో వద్దా? పెద్ద పిచ్చి అయితే మార్చుకుందాం. అటాచ్ చేశారు పి కదా. ఫార్ వద్దు. పి ఫార్ పిలక. ఏంటి సుమక్క, పాపం తనకు అన్ని పిచ్చి అలా పెడుతున్నారు నేమ్స్. పి ఫార్ కొత్తగా ఇంకా కొత్తగా ట్రై చేయండి. పిచ్చి వస్తున్నాయి నాకు. అబ్బా. మీ ఇంటి పేరేంటి? పోలా. ఓలా. ఓకే, సరే అయితే అలా ఖాయం చేసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చావు? నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. ఏం చేస్తుంటావు? బీటెక్ అయిపోయింది, ఇప్పుడు జాబ్ సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నాను. ఇక్కడే ఉంటున్నావు, జాబ్ సర్చింగ్ లో ఉన్నావు. Searching లో ఓకే, పి ఫర్ పీజీ. ఓకే, ఈమె 3G, నువ్వు పీజీ. ఓకే, ఈమె జీ కదా, సో పీజీ. మీరు ఎలా అనుకున్నా ఓకే. ఇట్లా కూడా ఓకే కదా. ఓకే. పీజీ. యా. ఏ ఏ ఏ ఏ చెప్పు. మీరు చెప్పండి. ఏ ఫర్ ఆపిల్ కాదు, ఇంకా ఆపిల్ దగ్గర ఆగిపోయారా అబ్బా మీరు? మంచిగా ఉంటది తెలుసా ఆపిల్, హెల్త్ కి చాలా మంచిది. ఏ ఫర్ ఆంటీ. మీరు ఆంటీ. నేను ఆంటీయా? కళ్ళు నీకు బాగా కనిపించట్లేదా? బాగా కనబడుతున్నాయి. ఏంటది మరి? ఏ ఫర్ అక్క అను. ఓకే ఓకే, చెప్పు తర్వాత. నేను BBM ఫైనల్ ఇయర్ దిల్షునగర్ నుంచి వచ్చాను. నా హాబీస్ ప్లేయింగ్ చెస్, డాన్సింగ్. డాన్సింగ్. ఓకే ఓకే, GAAN. నేను సు. నేనేం చేంజ్ చేస్తున్నా మేము. యా, నా పేరేంటి? KS. KS ప్రియాంక. KS ప్రియాంక. కేఎస్, ఓన్లీ జస్ట్ కేఎస్. కే అంటే చెప్పండి, ఎస్ అంటే చెప్పండి. K అంటే కనకాల, S అంటే సుమ. అంతే. అంతే మేము కదా. ఎలాగో షార్ట్ కట్స్ లో ఉన్నాం కదా. ఇప్పుడు నా గురించి అయితే అందరికి తెలుసు, కానీ నువ్వు GPAN అని పెట్టుకుంటే వాళ్ళు ఏమనుకోవాలి? అంటే మీరు గెస్ట్ చేస్తారని మేము అనుకోండి, చెప్పలేదు. మీ ఇష్టం. మీ పేరు సుమ సుమ ప్రియాంక. ప్రియాంక. సుమ ప్రియాంక. Yes. ఎందుకమ్మా ప్రియాంక? ఇప్పటికైనా మీకు అర్థమై ఉండాలి కదా. మా అందరి పేర్లు ఏంటి? ఓహో, మీ పేర్లన్నీ కలిపి నా పేరులోకి కలిపి పెట్టారా? Yes. అంటే నీ పేరు గెస్ట్ చేయండి. సుమా ప్రియాంకలో నుంచి ఒకటి నేను తీసి నీ పేరులోకి యాడ్ చేస్తే నీ పేరు అవుతుందా? నీ పేరు
జీపా జీ. ప్రియాంకలో పి ఉంది, నాకు కొంచెం రాలేదు. కష్టంగా ఉంది కదా. యా లేదు, కాలేదు. కొంచెం బ్రెయిన్ కి. నీ పేరు ఎంకి, నీ పేరు కూడా ఎన్కి, నీ పేరు జిక్కి. నా పేర్లు తెలిసిపోయాయి. అయ్యో డీలేరు. ఈ రోజు సరే ప్రియాంకలో నుంచి మనం యా తీసి పెట్టి చూద్దాం ఏమవుతుందో. నీ పేరు ప్రియా, నీ పేరు జియా, నీ పేరు ఎయా, నీ పేరు ఎన్యా. మరి మీ పేరు? పోనీ కా తీసి పెట్టి చూద్దాం. నీ పేరు జికా కజి, నీ పేరు పికా పికా కపి కపి, నీ పేరు ఎక, నీ పేరు ఎన్కా. ఓ మై గాడ్, నేను వీళ్ళ పేర్లు గెస్ట్ చేయలేను కానీ వదిలేద్దాము. 10 పాయింట్లు ఇచ్చేస్తున్నాను, తీసుకోండి. ఇప్పుడు రౌండ్స్ లోకి వెళ్దామా? మీరు చెప్పకుండా ఎలా కంటిన్యూ అవ్వడం? అయితే చెప్పు పేరు. లేదు మీరే గెస్ట్ చేయండి. రెండు మూడు ఎప్పుడు అయ్యో, ఉంది కదా. సరే ఒక క్లూ ఇవ్వు. అందరికి ఇష్టమైనది ప్రీతిగా ఉంటది కదా. తెలిసిపోయింది, చెప్పేస్తున్నా. జిలేబీ. మరి అందరికి ఇష్టమైనది ప్రీతి పాత్రమైనది జీతో వచ్చేది ఏంటి? అలాంటి జిలేబీ. గులాబ్ జామున్ కూడా తీపిగా ఉంటుంది కదా. పోనీ అదే వేసుకోను. ఓకే, ఇంకొక ఆప్షన్ ఇస్తాను. ఇంకొక clue, ఓకే. చెప్పు. ఓ ప్రియా ప్రియా, ఓ మై డియర్ ప్రియా. ఇప్పుడన్నా గెస్ట్ చేయండి. అంటే నీ పేరు ప్రియానా? ఓ ప్రియా ప్రియా, గుండె జారి గల్లంత అయిందే ఇష్క్. ఇష్క నీ పేరు. పోనీ ఓ 4 ఆప్షన్స్ ఇవ్వు. ఫస్ట్ పేరు ఓకే సుమ, Hmm. సెకండ్ పేరు పద్మ, Hmm. థర్డ్ పేరు రజని, Hmm. ఫోర్త్ పేరు ప్రియాంక. ప్రియాంక. మై గుడ్నెస్, ఇది కూడా రాంగా? ఇంత టాలెంటెడ్ అక్క నువ్వు. ఇది సుమ కరెక్టా? మీ మొహాల్ మండ. అసలు నేను ఆ జీ పట్టుకొని ఆలోచిస్తుంటే ఆ జీ లేకుండా ప్రియాంక అంటే నేను ఎట్ట గెస్ట్ చేస్తాను అసలు? అందుకే కదా ఏమిటి సుమ initial? ప్రియాంక అన్నాం. ఓ ఇది మీ ఇనీషియల్స్ కూడా ఎవరిది ఐడియా మళ్ళీ అసలు? ఆ సినిమాలో సమంత వాడిన బంతి ఇవ్వండి. ఐఎమ్ స్ట్రెస్డ్, వెరీ స్ట్రెస్డ్. దీనికే నువ్వు జీ అని పెట్టి నితిన్ సినిమాలో అని నువ్వు నేను ఏమనుకోవాలి అసలు? ప్రియమైన అట్లా అనుకుంటున్నాను కానీ అందులో జీ ఎక్కడుందని నేను ఆలోచిస్తున్నా. ఐఎమ్ స్ట్రెస్డ్. అసలు వీళ్ళు పెట్టిన టార్చర్ కి ఈ సైజు బంతులు సరిపోయేలా లేవు. పెద్ద పెద్ద బంతులు ఏమైనా ఉంటే తీసుకురండి, దాన్ని గట్టిగా నేను ఇలా పిసుకుతూ ఉంటా. చెప్పు నీ ఆప్షన్స్ ఏంటో చెప్పు. 4. సుమ, ఉమ్, ప్రియాంక, ఉమ్, సారిక, ఉమ్. ప్రియమణి. సారికానా నువ్వు? నువ్వు కూడా ప్రియాంకవేనా? నువ్వు పి ప్రియాంకవా? ఓ మై గాడ్, నువ్వు ఏ ప్రియాంక, నువ్వు ఎన్ ప్రియాంకవా? పట్టుకోండి, నీకే స్ట్రెస్. మొత్తం ప్రియాంకలు వచ్చి మీ ఇంటి పేర్లు ముందు పెట్టారా? నేను అదే మీ పేర్లేమో అనుకొని గెస్ట్ చేసుకుంటూ కూర్చున్నానుగా. ఇంటి ఇచ్చాం కదా సుమా ప్రియాంక అని, అందులోనే ప్రియాంక ఉందని చెప్పి పేరు కూడా ఉందని చెప్పా. మీరు guess మొత్తం చేయలేదు. పేరంతా చెప్పి హింట్ ఇచ్చానంటావేంటమ్మా? అదే అంటున్నాను, మొత్తం చెప్పాను కూడా మీరు క్యాచ్ చేసుకోలేరు. ఓకే, ఇప్పుడు రౌండ్స్ లోకి వెళ్దాం. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మైలా పవర్డ్ బై కేపీఆర్ సన్షైన్ డిటర్జెంట్ బార్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 ఓకే, కళ్ళకు గంతలు పెట్టేసుకోండి ప్రియాంకలోయ్. రెడీ 1 2 3 స్టార్ట్. కూర్చున్న వాళ్ళు మాత్రమే తీసి 4 పైన పెట్టుకోవాలి. కూర్చొని వాళ్ళు తొందరగా వెతకండి. కమాన్, రైట్ రైట్ రైట్. ప్రియాంక రైట్. అంటే ఏ ప్రియాంక? జీ ప్రియాంక. అదే ప్రియాంక, అది వెళ్ళిపోతుంది. ఏ ప్రియాంక? ఎక్కడ? జీ ప్రియాంక. నీ బ్యాక్ వెళ్తూ ఉండు అలాగే. నాకు నువ్వు ఏ ప్రియాంకవి? నువ్వు ఎన్ ప్రియాంక. ఎన్ ప్రియాంక, నీ బ్యాక్. ఆ స్ట్రైట్ వెళ్ళు, స్ట్రైట్ లెఫ్ట్ 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 లెఫ్ట్. అమ్మ తలకాయ కొట్టుకుంటావు. ఏ ప్రియాంక? జీ ప్రియాంక. మీరందరూ వెనక్కి రావాలి, మీరందరూ రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నారు. ఏ ప్రియాంక? నువ్వు దగ్గరలో ఉన్నావు, నీ లెఫ్ట్ లోనే ఉంది, నీ లెఫ్ట్ లోనే ఉంది. అక్కడే దగ్గర కూర్చో తొందర కూర్చో. నువ్వు ఇటు స్ట్రైట్ గా నడుచుకుంటూ వచ్చేయండి ఇద్దరు. అలాగే వెళ్తూ ఉండండి. మీ రైట్ సైడ్, ఇద్దరికి రైట్ సైడ్ లో ఉంది. కొంచెం ముందర అక్కడే ఉంది. రైట్ దగ్గర కింద రైట్. వచ్చేసే జీ ప్రియాంక. ఇలా వచ్చి
జీ ప్రియాంకకి 10 పాయింట్లు. పెట్టుకోండి 1 2 3 గో. ఏ ప్రియాంక దగ్గరలో ఉంది కూర్చుంది. ఇంకా నాకు నువ్వు చాలా ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చావు, అటు వెళ్ళు. నువ్వు ఖైరతాబాద్ వైపు వచ్చావు, ముషీరాబాద్ వైపు వెళ్ళి ఇటు Go. రైట్ స్ట్రైట్ ఏ ప్రియాంక దగ్గరగా ఉన్నావు, అక్కడే ఉన్నావు. ఏ- ఏ ప్రియాంక స్ట్రైట్ ప్రియాంక లక్ష్మి ప్రియాంక వెనకాల. వెనకాల నీ వెనకాల ఉంది. స్ట్రైట్ ముందుకు ఆ, అలాగే వెళ్ళు, straight గా వెళ్ళు, straight గా ముందుకి వెళ్ళు. ఇంకా ఆ, left. తీసుకో రైట్ వెళ్ళిపో తొందరగా ప్రియాంక left. ప్రియాంక లక్ష్మి అక్కడ ఉంది. ఎన్ ప్రియాంక స్ట్రైట్ గా వెళ్ళు, తొందరగా వెళ్ళు. ప్రియాంక లక్ష్మి ఆ, దగ్గరగా, left. లేదు అయిపోయింది. ఇలా వచ్చేసి అవుట్. నేనే అవుట్. మీరు మా ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్ గా ఫాలో అవ్వట్లేదు, అందుకని నీకు 15 పాయింట్స్ వచ్చాయి. రెడీ 1 2 3 గో. ఇవికి ఇండోర్ గేమ్స్ కన్నా అవుట్డోర్ గేమ్స్ బాగా కలిసి వచ్చేలా ఉంది. అబ్బా అబ్బా అంటే కమాన్ ప్రియాంకలు కతకండి, ఇలా తీస్తారు. ఈమె ఖాళీ సమయంలో పులి డాన్స్ కూడా వెళ్తూ ఉంటున్నారు. అదే అదిగో చూసారా ఆ ఎక్స్ప్రెషన్, అదిగో అదిగో. కమాన్ యూ. ఇక్కడ 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 ఉంది, ఇక్కడ ఇటువైపు పక్కన పట్టుకుంటున్నావు ప్రియాంక. ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. ప్రియాంక బ్యాక్ ఏం ప్రియాంక? ప్రియాంక లెఫ్ట్ దొరికితే left. అక్కడ అక్కడే. ముందుకి. అసలు రాసి పెట్టుకో, ఈ గేమ్ ఎవరైనా ఆడితే నువ్వు గెలవడం చాలా కష్టం అసలు. థ్యాంక్ యూ ఎందుకంటే నువ్వు ఎక్కడ ఉంటున్నావు నీకే తెలియట్లేదు. అసలు మామూలుగా వెళ్తున్నావు, పైగా దబ్బిడి దిబ్బిడి type లో వెళ్తున్నావు. ఈమెమో చాలా తాపీగా మెల్లిగా వెళ్తుంటే నువ్వేమో 10 అడుగులు వేసేస్తున్నావు. పి ప్రియాంక ఏ ప్రియాంకలు రండి. సో పి ప్రియాంకకి 20 పాయింట్లు, ఏ ప్రియాంకకి 25 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామా. సినిమా చూపిస్తా భామాలో మన ఫస్ట్ సెలబ్రిటీ అల్లరి నరేష్ పక్కన పిక్చర్స్. హరీష్ నరేష్ ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏంటబ్బా? క్లూ. కమలిని ముఖర్జీ హీరోయిన్, జీ ప్రియాంక. పెళ్ళయింది కానీ. చూద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ మహేష్ బాబు పక్కన పిక్చర్స్. ఎన్ ప్రియాంక శ్రీమంతుడు. శ్రీమంతుడు. ఓకే చూద్దాం. ఎలా చెప్పు? అది ఉందిగా. ఏది ఉందిగా? ఊరు. ఊరు దత్తత తీసుకున్నారా? తీసుకో 6. నెక్స్ట్ సెలబ్రిటీ బాలకృష్ణ గారు పక్కన పిక్చర్స్.
బాలకృష్ణ గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమా. స్నేహితుడికి ఇంకో పర్యాయ పదం. పి ప్రియాంక. మిత్రుడు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ కార్తీ. పక్కన పిక్చర్స్. ఏంటది? ప్రియాంక. 10. వెయిట్ వెయిట్ వెయిట్. Nine. ఊపిరి. ఊపిరి. ఓకే చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. మంచి పెయింటింగ్ వేశారు కదా. ఆహా, దాన్ని నాగార్జున గారు ప్రకాష్ రాజ్ గారికి అమ్మి పెట్టారు కూడా. వెరీ నైస్. నెక్స్ట్ సెలబ్రిటీ అంజలి. పక్కన పిక్చర్స్. సోమయాజులు గారు నటించినటువంటి సినిమా టైటిలే అంజలి కూడా ఒక సినిమా చేసింది. సేమ్ సినిమా టైటిల్. పి ప్రియాంక. గీతాంజలి. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. రాంగ్ ఆన్సర్. -6 పాయింట్లు. పాప గీతాంజలి సినిమాలో హీరో ఎవరో తెలుసా నీకు? పాత గీతాంజలిలో ఆమని ఆడవే. అది నాగార్జున గారు. నాగార్జున గారు. ఓకే, అఫ్ కోర్స్ ఈమె గీతాంజలి సినిమా కూడా చేసింది, కానీ నీ దురదృష్టం కొద్దీ ఆ గీతాంజలిలో సోమయాజులు గారు లేరు. శంకరాభరణం అదనమాట సినిమా. నీకు -6. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. ఎలకల నుంచి మమ్మల్ని కాపాడండి బాబోయ్ అని ప్రజలందరూ మొరపెట్టుకున్నటువంటి సంఘటన మన దేశంలోనే జరిగింది. ఎక్కడ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రౌండ్ లో ఎవరో ఒకళ్ళకి ఎలకల క్వశ్చన్ రాబోతోంది. రెడీయా? ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాదాలు. ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాదాలు. ఓకే, నీ ఫస్ట్ క్వశ్చన్. రామప్ప దేవాలయం ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్స్. ఏ వరంగల్, బి కరీంనగర్. వరంగల్. కరెక్ట్. తీసుకో 3. పి ప్రియాంక. పి ప్రియాంక ఎంత? 2. జి ప్రియాంక 1. రామప్ప దేవాలయాన్ని నిర్మించిన రాజు ఎవరు? ఆప్షన్స్ మళ్ళీ. ఏ రేచర్ల రుద్రుడు, బి మహాదేవుడు. మీరేమనుకుంటున్నారు? నేనేం అనుకోవట్లేదు. నాకేం అనుకోవాలని లేదు. రేచర్ల రుద్రుడు. కరెక్ట్. 3 పాయింట్లు. థ్యాంక్ యూ. 1 ఏ ప్రియాంక, 1 జి ప్రియాంక, 1 పి ప్రియాంక. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, దోచుకున్న శుభవేళ, చేరాలి సొగసుల తీరం, సాగాలి తకధిమి తాళం, తగ్గాలి తనువుల దూరం,
ఈ వేళ ప్రియగానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ. ఆటో నగర్ సూర్య సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్ ఏ నాగ చైతన్య, బి శర్వానంద్. శర్వానంద్. కాదు, నాగ చైతన్య. మర్చిపోయావు. ప్రస్తుతం భారత ఎన్నికల అధికారిగా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఆప్షన్స్ ఏ ఆర్కే మాథుర్, బి నసీం జైది. నసీం జైది. నసీం జైది కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. అండ్ ప్రియాంక 3 points. అన్ని 3 నా దగ్గరేనా? 43 కదా అబ్బా నీ దగ్గర. ఏం చూడు కాదు. అక్కడ వాళ్ళు పాపం తక్కువ ఉన్నారు కదా. తీసుకోవాలి కదా. తీసుకున్నాం కదా. జీ ప్రియాంక 3. ఓ ప్రియా ప్రియా, ఓ మై డియర్ ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. ఐ లవ్ యు అని పలికినదే నిన్ను తాకిన గాజైనా. కంచె సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్ ఏ ప్రభాస్, బి వరుణ్ తేజ్. వరుణ్ తేజ్. కరెక్ట్ తీసుకో. ఆల్మోస్ట్ నీ హైట్ లోనే ఉంటాడు కదా. ఈక్వల్ 1-1-1. ఎలకల క్వశ్చన్ నీకే వచ్చింది. వావ్, కంగ్రాచులేషన్స్. అయ్యో ఎందుకు నేను ఎలకని రాదు కదా. ఎదురు చూస్తున్నారు. నిన్ను ఎక్కువ మంది చూస్తారు తెలుసా ఇప్పుడు, ఎందుకంటే అందరికీ ఎలకల క్వశ్చన్ కావాలి. అందుకని ఎలకల నుండి తమని కాపాడాలని, లేకపోతే ఎన్నికల్ని బహిష్కరిస్తామని ప్రజలు తేల్చి చెప్పిన సంఘటన ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది? ఆప్షన్ ఏ బెంగాల్, బి ఆంధ్రప్రదేశ్. బెంగాల్. కరెక్ట్ ఆన్సర్. బెంగాలే. థ్యాంక్ యూ. తీసుకో. 3. 1-1-1. మామూలుగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవరు కరెంటు, తాగునీరు, రోడ్లు నిర్మిస్తారో వాళ్ళకే ఓట్లు వేస్తామని ప్రజలు చెప్తారు. కానీ బెంగాల్లోని సుందర్బన్ నియోజకవర్గం ఓటర్లు మాత్రం తమని ఎలకల నుండి కాపాడండి బాబోయ్ అని వేడుకుంటున్నారు. ఎలకల సమస్యలపై హామీ ఇస్తేనే ఓట్లు వేస్తామని, లేకపోతే ఎన్నికల్ని బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఎలక మజాకా? ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా. తమ్ముడు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్ ఏ భూమిక, బి ప్రీతి జింగానియా. ప్రీతి సింగానియా. కరెక్ట్. 3 తీసుకో. ఈక్వల్ తీసుకో. ఈక్వల్ హై స్కోర్స్ లో ఉన్నప్పుడు ఈక్వల్ ప్రియాంక. చీటింగ్ హైస్ లో ఉన్నప్పుడు ఇక్కడ తీసుకోవాలి. 2 ఇక్కడ 1. ఏ ప్రియాంక 2 అండ్ ప్రియాంక 1. ఇటీవల రైల్వే ప్లాట్ఫామ్ పైన ఫ్యాషన్ షో జరిగిన సంఘటన ఏ దేశంలో జరిగింది? అబ్బా, రైల్వే ప్లాట్ఫామ్ పైన ఫ్యాషన్ షో. ఆప్షన్స్ త్వరలో రన్వే మీద కూడా ఏర్పాటు చేసేలా ఉన్నారు. ఏ టర్కీ, బి భారతదేశం. టర్కీ. కరెక్ట్. తీసుకో. 3. ఆల్ 1. ఆల్ వన్సా? ప్లాట్ఫామ్ పైన ఫ్యాషన్ షో ఏంటి అనుకుంటున్నారా? రొటీన్ గా కాకుండా ఈసారి కొంచెం వెరైటీగా ఉండాలని మెడానీసా అనేటువంటి కంపెనీ వాళ్ళు ఇస్తాన్బుల్లోని హైదర్ పాషా ప్లాట్ఫామ్ మీద ఈ ఫ్యాషన్ షోని నిర్వహించారు. అయితే ఇంతవరకు టర్కీలో అసలు ఫ్యాషన్ షో జరగలేదు. ఇదే మొట్టమొదటి ఫ్యాషన్ షో. మోడల్స్ రంగురంగుల బట్టలలో ప్లాట్ఫామ్ల మీద హొయలుపోతూ ఉంటే రైల్లో ప్రయాణించేవారు వండర్ అయ్యారంట. ఇంతకీ ఈ షో పేరేంటో తెలుసా? మోడస్ట్ ఫ్యాషన్ షో. అది అందరికి ప్రియా ప్రియా అని పాట వేశారు కదా, నా కోసం ప్రియా అని పాట వేయరా? వేస్తాను, విను. ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా. నా ప్రియా ప్రియా, నా ప్రియా ప్రియా. ఏలగాలి మాటలు మాసిపోవు ఆశలు, నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయే వేళ. లేదు కాదులే, రేపు లేదులే, ఈడు కోలిదే, ఈడు కోలిదే.
థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే. ఈ పాట ఏ సినిమాలోది? ఇందాకనే వచ్చింది కదా. శంకరాభరణం కాదు, గీతాంజలి. గీతాంజలి. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. రెడీయా మీరందరూ? రెడీ. ఓకే, మొదటి చిత్రం. ఏయ్ దుర్గారావు, హౌ ఆర్ యు మ్యాన్? బాగున్నావా? బాగున్నాను. బాగా చేస్తున్నావు స్కిట్లు, అది కామెడీ ఫుల్ పండిస్తున్నావు. థ్యాంక్ యూ. వీళ్ళందరూ నీ ఫ్యాన్స్. అమ్మాయిలు హాయ్. చాలా మొహమాట పడుతున్నట్టున్నారు. మీరేమైనా దుర్గారావుని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా? నేను అడగాలనుకుంటున్నాను. అడుగు. స్కిట్ లో మీరు పర్ఫార్మెన్స్ చేస్తారు కదా, అప్పుడు మాటలు ఎందుకు మీరు చెప్పే డైలాగ్స్ కొంచెం స్లాంగ్ అనేది డిఫరెంట్ గా అవుతుంది, ఎందుకలా? అంటే బై బర్త్ అలానేనా లేకపోతే మీ వాయిస్ అంతేనా? కానీ ఆ వాయిస్ వల్లనే హిట్ అవుతాయి మీ స్కిట్స్ అన్ని. ఇప్పుడు మనం కొంతసేపు దుర్గారావు వాయిస్ విందాం. సో దుర్గారావు ఒక నిమిషం పాటు స్టార్ మహిళ మీద తనకు ఉండేటువంటి అభిమానాన్ని చాటుతూ మాట్లాడతాడు. స్టార్ మహిళ నేను ఫస్ట్ అసిస్టెంట్ గా వచ్చాను, మేకప్ అసిస్టెంట్ గా. అటు మేకప్ అసిస్టెంట్ గా వచ్చి మేకప్ మ్యాన్ అవుదాం అనుకున్నా. ఉండి ఒకసారి ఆలోచించుకున్నా, హెయిర్ స్టైల్ నేర్చుకోవాలని ఆలోచించుకున్నా. హెయిర్ స్టైల్ తో ఒక స్టార్ మహిళ అని ఒక స్టార్ తిరిగిద్ది అనుకున్నా. ఏది ఒక హెయిర్ స్టైల్ కి, అంటే జనరల్ గా ఒక మేకప్ మ్యాన్ అవ్వాలి, ఒక హెయిర్ డ్రెస్సర్ అవ్వాలి అనుకుని అట్టనే హెయిర్ స్టైల్ కి నేను స్టార్ మహిళ అవ్వాలని అనుకున్నాను. కానీ ఇట్ట ఆర్టిస్ట్ అవుతానని నేను అనుకోవాలి. ఇట్ట స్టార్ మహిళ నేను స్టార్ కొద్దిగా అవ్వానని స్టార్ మహిళ వస్తాను నేను కల్లోగా అనుకోలేదు. అసలు నిజంగా గ్రేట్ దుర్గా ప్రసాద్, గ్రేట్ దుర్గారావు, గ్రేట్. ఎందుకంటే మన స్టార్ మహిళ షోలో తను పార్టిసిపేట్ చేస్తూ మేకప్ డిపార్ట్మెంట్ లో ఉంటూ జబర్దస్త్ కి వెళ్ళి తన స్వంత టాలెంట్ తో ఈ స్టేజ్ కి రీచ్ అయ్యాడంటే చాలా మందికి ఇన్స్పిరేషన్. సూపర్. సో కళలు కనడం మానేయొద్దు. మీకు మీ వర్క్ టైంలో ఎక్కడ ఖాళీ దొరికినా పడుకొని కళలు కనండి, ఖాళీగా దాన్ని సాకారం చేసుకోండి. వెరీ గుడ్. హే దుర్గా, ఈ చిత్రం చూద్దాం, నువ్వు కూడా ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయి. ఓకే ఓకే మేడం. పి ప్రియాంక. నాగార్జున. ఓకే చూద్దాం. కరెక్ట్, 6 పాయింట్లు. ఏ నాగార్జున డైలాగ్ ఏదైనా చెప్తావా దుర్గా? హలో రే, నేను మాస్ 1వ తారీఖు నువ్వేందో నిరూపించుకుంటావు. 25వ తారీఖు నువ్వేందో నా టాలెంట్ ఏందో నువ్వు నిరూపించుకుంటావు. 20వ తారీఖు నువ్వు నేనంటే నీ బని అంటే జనాలు భయపుట్టేలా చేస్తాను. ఇద్దరు మాస్ దమ్ముంటే కాసుకో, 1వ తారీఖు నీ ఎదురుగా వస్తా. నువ్వు ఎవరికైతే ఫోన్ చేసావో వాళ్ళకైనా అర్థమైందంటావా? నిజంగా నాగార్జున గారు కూడా ఇలా చెప్పలేరు, కొట్టేసి చెప్తున్నా. నెక్స్ట్ చిత్రం. పి ప్రియాంక. చార్మి. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. పద్దు ఆడపులి, నువ్వు నన్నేం చేయలేవురా. ఇప్పుడు ఏమంటావు? నేను నిన్ను డైలాగ్ చెప్పమంటాను అంతే. ఓహో డైలాగా? నా డైలాగ్ చెప్పు. కాదు, ఈ డైలాగ్ చెప్పు. ఇంటి పేడ్డాను, ఒంటి పేసిను, అమితాబ్ బచ్చన్కి అవో పెద్ద ఫ్యాన్. బిల్లు 70%, గుట్కాలు 80%, డాన్స్ 100. కొడితే పడిపోవాలి, లేవటాలు లేవు. కరెక్టే, చూసావుగా, లేవటాలు లేవు. నేను చెప్పమన్నది ఏంటి, నువ్వు చెప్తుంది. నేనేం చెప్పాను? నీ ఇష్టం వచ్చింది చెప్పడం. నేను నిన్ను ఏం చెప్పాను? దుర్గా మగ పులి, అది దుర్గా పులే. శివంగి ఆడపులి, పద్దు ఆడపులి. దెబ్బకి నాకు పోయింది డైలాగ్. వద్దులే దుర్గా, నెక్స్ట్ పిక్చర్ చూద్దాం. కానీ బాగా చెప్పావు. థ్యాంక్ యూ మేడం. ఎన్ ప్రియాంక. జూనియర్ కాదు, ఒక్క నిమిషం. 10, 9, 8, 7, 6, 5, తారకరత్న. ఓకే చూద్దాం.
ఎన్టీఆర్ ఫస్ట్ NTR. జూనియర్ అని ఆపేసి తారకరత్న అని చెప్పింది. -6 ఇప్పుడు ఎన్టీఆర్ డైలాగ్ పులిని చూడాలనుకో చూడు తప్పు చూడాలనుకోవట్లే, పులితో మాట్లాడాలనుకో మాట్లాడు తప్పు మాట్లాడాలనుకోవట్లే నేను. చలివిచ్చన నెత్తినెక్కితే ఏమిస్తే చలివిస్తే నెత్తికెక్కితే సెలవిస్తే పులి వెళ్ళిపోద్ది కదా ఊరుకో. సెలవిస్తే పులి వెళ్ళిపోద్ది. చలవుతలే నెత్తికెక్కితే ఇది కాదులే కానీ యమదొంగలో చెప్పు. మనం ఎన్టీఆర్ కి డైలాగ్ డెడికేట్ చేద్దాం. ఏమంటివి మానవ జాతి నీచమా, మానవ జాతి నీష్టమా, ఎంత మాట వైతరణి వరకు వెంటాడి ఎంతాడి వేధించి ముక్కు తిప్పులు పెట్టి మీ పతి ప్రాణములు దక్కించుకున్న నారిమణి సావిత్రిది ఏ జాతి? మీ పతి ప్రాణములు దక్కించుకున్న నారిమణి సావిత్రిది ఏ జాతి? మీ పవిత్ర ఏ జాతి మీది? మానవ జాతి. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. చేత పరీక్షే గాని పరీక్ష కాదే. కాదు కాకూడదు కుల పరీక్ష అందువా? ఇది కర్వీచనందునువా? నీ తండ్రి భరద్వాజునిది ఏ జననము? నీ తండ్రి భరిస్తున్నాను ఏ తండ్రి? మళ్ళీ మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, ముక్కు దేవతలు, దిక్కులు లేని అష్టదిక్పాలకులు, దిక్కులు లేని అశ్వత్థాలు, మనగడనిచ్చే పంచభూతములు సైతం, మానవ ఇచ్చిన పంచభూతం సైతం జయ హో జయతే హో మానవ అని హర్షించే విధముగా సింహాసనం అధిష్ఠించదా హర్షించదా అసహించదా దిక్కులు లేని మళ్ళీ ఎందుకు దిక్కులు లేనా? ఎనీ డౌట్స్ లేవు? ఇంకేం డౌట్స్ లేవు. సూపర్ దుర్గా, నిజంగా ఎన్టీఆర్ కూడా ఇలా చెప్పలేడు. ఓకే, నెక్స్ట్ చిత్రం. పి ప్రియాంక, సమంత. ఓకే చూద్దాం. కరెక్ట్, 6 పాయింట్లు. దుర్గా, నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? రకుల్ ప్రీత్ సింగ్. అసలు తగ్గేదే లేదే. నెక్స్ట్ సెలబ్రిటీ. పి ప్రియాంక, రజనీకాంత్. చూద్దాం. ఇప్పుడు మనం రజనీకాంత్ గారి డైలాగ్ ఒకటి చెప్దాం. ఓకే? నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వచ్చింది. నా దారి రహదారి, బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. దెబ్బకి దొంగల ముఠ. ఇంకేమున్నాయి? ఇంకో డైలాగ్ చెప్ప. అదే డైలాగ్. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వచ్చింది. ఏ దుర్గా, నువ్వు సెలబ్రిటీ అయిన తర్వాత లైఫ్ ఎలా ఉంది దుర్గా? బానే ఉందా? ఫుల్ షోస్ అవి చేస్తున్నావా? సీరియల్ చేస్తున్నాను, 2 సినిమాలకు చేస్తున్నాను. సినిమాలు కూడా. సూపర్ దుర్గా, సూపర్. అమ్మ వాళ్ళంతా హ్యాపీయా? ఏ ఊరు మీది? గుంటూరు పక్కన నంబూరు, చిన్న పల్లెటూరు. నెక్స్ట్ చిత్రం. ఎన్ ప్రియాంక, స్నేహ. కరెక్టే, 6 పాయింట్లు. సరే, ఇప్పుడు మరి రవితేజ డాన్స్ ఒకటి వేస్తావా? పాటేసుకోండి.
లాంగ్వేజ్ ఉందిరో ఆ బొమ్మకే మస్తు మాసు మైలేజ్ ఉందిరో ఆ బాడీకే సెపరేట్ లాంగ్వేజ్ ఉందిరో బొమ్మకే మస్తు మాసు మైలేజ్ ఉందిరో ఆ పంచులో పవర్ఫుల్ పంచ ఉందిరో వీడో తుంటరోడు వీడో మెంటరోడు గుడ్డు బ్యాడు లాంటి లెక్కలేని అంటరోడు దుర్గా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ యా హౌ ఇది మామూలు చపాతీ పిండితో కలిపితే వచ్చే మూమెంట్స్ కాదు. ఇందులో కొంచెం మైదా కూడా ఎక్కువగా కలిపినప్పుడు సాగుతూ వచ్చేటువంటి మూమెంట్స్ ఇది. నిజంగా దుర్గా చాలా బాగుంది. ఒకసారి దుర్గా రావుకి గట్టిగా చప్పట్లు. ఎందుకంటే ఎప్పుడు ఎవరి జాతకాలు ఎలా తిరుగుతాయో మనం చెప్పలేము. సో మనం చేసేటువంటి పనులు 100% మనం వర్క్ ఓరియంటెడ్ గా చేసినట్టయితే తప్పకుండా ఫలితాలు వస్తాయి అన్న దాంట్లో ఇతను నిదర్శనం. దుర్గా చాలా కష్టపడి ఈ రోజు ఈ స్టేజ్ కి రీచ్ అయ్యాడు. థ్యాంక్ యూ దుర్గా వచ్చినందుకు. అండ్ వెరీ హ్యాపీ. ఇంకో 2 డైలాగులు చెప్పమన్నా చెప్తావా? ఒకవైపే చూడు, రెండో వైపు చూడమాక, తట్టుకోలు మాడి మస్ అయిపోతావు. నాకు ఒకటి అర్థమైంది, తను సొంతంగా చెప్పిన డైలాగులు తను బాగా చెప్పేస్తున్నాడు, నేను చెప్పినవే ప్రాబ్లం అవుతున్నాయి. సంపూర్ మహేష్ బాబు డైలాగ్. సంపూర్ మహేష్ బాబు సంపూర్ మహేష్ బాబు నీ గురించి నా చెప్పి, నా గురించి నీ చెప్పి రేసు మొదలు పెట్టదు. రేసులు నీ అందుకుంటా రన్నను కాదు, రెడ్ బుల్స్ తాగిన సింహాన్ని. దుర్గాకి ఏంటో ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించట్లేదు. అమ్మాయిలు కొంచెం పంపించండి. థ్యాంక్ యూ దుర్గా, థ్యాంక్ యూ. ఓకే వెళ్ళరా, జాగ్రత్త. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. గీత దాటకుండా నెట్టాలి. ఊరకలు వేయి, జర 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 పరుగులు తీ. రెడీ, 1 2 3 గో. లైన్ లైన్ చూసుకో, లైన్. Stop, please, darling, stop. చాలా వేసేసావు బాబోయ్. 2 4 6 8 10 12 14 16 17 102. అండ్ రోటీ మేకర్. రెడీ, 1 2 3 గో. And dinner set.
ఓకే పి ప్రియాంక రెడీ 1 2 3 గో. Fast, fast. Stop, stop. Stop, stop. చాలు ఇంకా. Stop it. 78. రైస్ కుక్కర్. పి ప్రియాంక నీ టార్గెట్ 108. అలా అయితే నువ్వు విన్ను, లేకపోతే ఎన్ ప్రియాంక విన్ను. దా 108 అంటే 18. 1 2 3 గో. మొదటి రౌండ్ లో కబడ్డీ బాగా ఆడావు, చివరి రౌండ్ లో గోళీలు బాగా ఆడితే విన్ అయిపోతావు. చాలింగ్ కాపే. చార్ మైళ్ళ కావాలి నేను. రెండు 4 6 8 10 12 14 15. దా 90 పాయింట్లు. అండ్ సాస్ పాన్ సెట్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ ఎన్ ప్రియాంక. ఓ పిల్ల హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే గుండెల్లో హల్లే హల్లే సిలిండర్ పెరిందే ఒరబ్బా హల్లే హల్లే నీ వల్ల పంపులో పెట్రోల్ బంకే పొంగిందే నైఫ్ లాంటి నీ నవ్వుతోటి నా నిద్రంతా కట్టయిందే రైఫుల్ అంటే చూపు. సో ఇవాళ విన్నర్ గా నువ్వు గెలుచుకుంటున్నావు డిన్నర్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం ఓన్లీ ఆన్ స్టార్ మహిళ. బాయ్ బాయ్. చూసారా మీరు, చక్కగా ఫోక్ డాన్సులు చేస్తూ 4 అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు.